రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయమని అన్నారు. ప్రతిపక్షాలు కావాలని విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. మేనిఫెస్టోలో లేని హామీలను కూడా అమలు చేశామని అన్నారు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్ ఇస్తామని అన్నారు నాయిని. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పరిపాలన మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రామిస్ చేసిన అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఒకటే కేజీ టు పీజీ అనేది ఈసారి స్టార్ట్ చేసినాం. ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. మరి ఎస్సీ ఎస్టీ పిల్లలకు గురుకుల పాఠశాలలు ఇచ్చాం. మైనార్టీస్ కూడా గురుకుల పాఠశాలలు ఇచ్చినాం. ఈ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎంత ధైర్యం చేసి షాదీ ముబారక్ 51,000 కళ్యాణ్ లక్ష్మి ఇది మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ఆ కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేకనా అర్థం లేకనా లేకపోతే ప్రతిపక్షం కాబట్టి మేము ఏదో దుమ్మెత్తిపోయాలని పోస్తుండ్రు తప్పితే ప్రాక్టికల్గా ఇవాళ ప్రతిపక్షానికి నయా పైసా పని లేకుండా మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కేసీఆర్ గారు చెప్పారు ఆయుధాలు పట్టేది వదిలిపెట్టి మిగతా కార్యక్రమాలు నక్సలైట్ల కార్యక్రమాలు మేము చేస్తామని అన్నారు. చేస్తున్నారు.